ఎట్లా ఉద్యమంలో మా ఉమాక మొత్తం పోగొట్టుకోలే, ఎంత పెట్టింది, సర్వం పెట్టింది, ఆస్తి అంతా ఉన్నదంతా బిడ్డకి ఇవ్వకుంటే తెలంగాణ ఉద్యమంలో పెట్టింది. ఏమి లేదు, మా ఉమాక గాడొచ్చి కూర్చున్నది. మీ ఉద్యోగే కదా, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా తీసుకొచ్చి తెలంగాణ ఉద్యమంలో పెట్టింది. కొంతమంది కృతజ్ఞత ఉందా వాళ్ళకు? ఇవాళ శ్రీకాంతాచారి తల్లిని నేను మహిళా కమిషన్ మెంబర్ వేసిన, చాకల ఐలమ్మ మనవరాలు చాకల మహిళా కమిషన్ మెంబర్ వేసిన, అక్నూరు మురళిని విద్యా కమిషన్ చైర్మన్ చేసిన. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే తెలంగాణ కోసం సర్వం కోల్పోయిన వాళ్ళని నేనేస్తే వాళ్ళు ఎవరికి ఎమ్మెల్సీలు ఇచ్చారు, ఎవరికి రాజ్యసభలు ఇచ్చారు, ఎట్లాంటి వాళ్ళకి ఇచ్చారో మీరు ఒకసారి ఆలోచన చేయరు. ఇవేవి చేయొద్దు అంటారు. మరి ఏం చేయాలన్నా నేను? మీకు భజన చేయాలన్నా, మీ ఫామ్ హౌస్ కాడ కాపలా కూర్చోవాలి, ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పు. అందుకే ఇట్లా చేయొద్దంటే చింతబర్గ్ ఇరుగుతుందని చెప్తున్నా నేను. గంటేగా చీల్చి చింతకు కడతా, చింతమడక పోవాల్సి వస్తుంది, మీరు అందరు కట్టగట్టుకోండి అని చెప్పదలుచుకున్నా. అందుకే మిత్రులారా, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని భవిష్యత్ ప్రణాళికల కోసం 30 నెలలు నిరంతరం మీరు 4 కోట్ల రూపాయలు సున్నా వడ్డీ పేరు మీద చెల్లించిన దాంట్లో మీ శ్రమ, మీ కృషి లేదా? 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి స్వయం సహాయక సంఘాలకి ఈరోజు అందిస్తే అవి అమలు చేస్తున్నది మీరు కాదా? ఇవాళ సోలార్ విద్యుత్ అదాని అంబానీలతో మా ఆడబిడ్డలు పోటీ పడుతున్నారంటే అందులో మీ కృషి లేదా? మహిళలు గృహలక్ష్మి, మహాలక్ష్మి పేరు మీద బస్సులో ఉచితంగా ప్రయాణమే కాదు, ఈరోజు మా మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు 1000 బస్సులను ఆడబిడ్డలను యజమానులను చేసి బస్సులో ఉచితంగా కాదు, బస్సులకు మేమే యజమానులమని ఈరోజు పథకాలు అమలు చేసి ఆర్థికంగా కాళ్ళ మీద నిలబడుతున్న మా ఆడబిడ్డలకు అందిస్తున్న ఈ బ్యాంకు రుణాలు 0 వడ్డీ, అందులో మీ కృషి లేదా? ఇలా చెప్పుకుంటూ వెళ్తే నిర్ణయాలు మేం చేసి ఉండొచ్చు, కానీ అమలు చేస్తున్నది మీరే కదా. మీరే కదా అమలు చేస్తున్నది. పథకాలు అనియాలి, ఈ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చితే అది మీ వల్లనే అని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. తిరిగి రెండోసారి మళ్ళీ ఇక్కడ నిలబడి మీకు ఒకవేళ సేవలు అందించాల్సిన పరిస్థితి వస్తుందని నేను విశ్వసిస్తున్నా. దానికి కూడా మీరే వారధులు, మీరే సారథులు. ఒక ప్రభుత్వానికి ప్రజలకు అనుసంధానకర్తలు, ఒక ప్రభుత్వం యొక్క ఇమేజ్ బిల్డింగ్ ప్రాసెస్లో బ్రాండ్ అంబాసిడర్సే మా ప్రభుత్వ ఉద్యోగులు. మా ప్రభుత్వ ఉద్యోగులు అర్ధాకలితోనో బాధతోనో సమస్యల వలయంలో చిక్కుకొని వడ్డించే మా ప్రభుత్వ ఉద్యోగి ఆకలితోని ఉపాసం మండితే పేదలకు సంక్షేమాన్ని ఏ విధంగా వడ్డిస్తాడు? అందుకే మీరు ఆకలితోని ఉండొద్దు, మీరు అవమానాలతోని బ్రతకొద్దు, మీరు ఆత్మగౌరవంతో నిలబడాలి అనేదే నా యొక్క లక్ష్యము, నా యొక్క ఉద్దేశం. నేను బాధ్యత చేపట్టిన తర్వాత ఈనాడు వివిధ శాఖలకు సంబంధించిన ప్రతినిధులు, అధికారులందరూ ఇక్కడ ఉన్నారు. 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు తలలు లెక్కబెట్టి ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందించిన మీ ఉద్యోగాలే కాదు, ఈరోజు 70,000 మందిని అదనంగా ప్రభుత్వంలో రిక్రూట్ చేస్తే ఎంత ఆర్థిక భారం ఈ ప్రభుత్వం మీద పడి ఉంటుందో మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఒకవైపు రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఇంకొక వైపు 70,000 మంది నూతన నియామకాలు, మరోవైపు 7 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల జీత భత్యాలు, ఇంకొక పక్కన 8,11,000 కోట్ల రూపాయల అప్పు. ఆ అప్పు కూడా ఎంత మిత్తికి తెచ్చాడు? 11.5% మిత్తికి తెచ్చాడు. ఎవరైనా ఈ స్థాయిలో మిత్తి అప్పు తెస్తారా? ఇవాళ డెట్ను రీస్ట్రక్చర్ చేసి 7.25కి నేను తగ్గించిన కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి. ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ మీలో చాలా మంది ఉన్నారు. ఆర్థిక నిబద్ధత, ఆర్థికపరమైన అంశాలలో ముందు జాగ్రత్త, ముందు చూపు, అనాలోచితమైన చర్యల వల్ల 11.50 కొన్ని లోన్లు అయితే 11.90 రేట్కి వడ్డీలకు తీసుకొచ్చి ఈ ప్రభుత్వం మీద భారం మోపితే
పదే పదే ఢిల్లీకి వెళ్ళి అధికారులను మంత్రులను కలిసి డెట్ రీస్ట్రక్చర్ చేయించి తక్కువ కాలం ఎక్కువ మిత్తితో ఉన్న అప్పులను ఎక్కువ కాలం తక్కువ మిత్తితోని మార్చి ఈరోజు ఆర్థిక వెసులుబాటు కల్పించడానికి సంపూర్ణమైన ప్రయత్నం చేస్తున్నాం. కొద్ది కొద్దిగా మనం తెచ్చుకోగలుగుతున్నాం. ఇవాళ పనులు కూడా మెట్రో రైలు గురించి వివాదం మీరు చూసి ఉండొచ్చు. కష్టపడితే ఒక కొలిక్కి ఒకనాడు ఢిల్లీ తర్వాత హైదరాబాద్ 2వ స్థానంలో ఉండే ఇవాళ 9వ స్థానానికి పడిపోయింది. కారణం ఎవరు? రీజనల్ రింగ్ రోడ్ 6-7 ఏళ్ల నుంచి నానుతూ వస్తుంది. మూసీ నది ప్రక్షాళన హైదరాబాద్ నగరంలో ఉండే వాళ్ళే కాదు, నల్గొండ జిల్లా బిడ్డలను అడగండి, అది ఎంత అత్యవసరం. గుజరాత్లో సబర్మతి రివర్ ఫ్రంట్ కడతారు, ఉత్తరప్రదేశ్లో గంగా నది రివర్ ఫ్రంట్ కడతారు, ఢిల్లీలో యమునా నది రివర్ ఫ్రంట్ కడతారు, తెలంగాణ హైదరాబాదులో మూసీ రివర్ ఫ్రంట్ కడతామంటే వద్దని అంటారు. ఏంటి దీని కారణం నేను అడుగుతున్నా. ప్రపంచంలో ముఖ్యంగా భారతదేశంలో ఆడబిడ్డల పేర్లు గంగా నది పేరు, యమునా నది పేరు, సరస్వతి పేరు, కృష్ణ పేరు, కావేరి పేరు మీద పిల్లల పేర్లు పెట్టుకుంటున్న ఆడబిడ్డల పేరు. మొదటి విడత 2,000 కోట్లు ఇచ్చినా లేదా? మీ జేఏసీ నాయకులని చెప్పమని ఈరోజు చెప్పిన మాట మీద ఉన్నదా లేదా ఈ ప్రభుత్వం? ఇదే కాకుండా మీ ఆరోగ్య భద్రత గురించి మాట్లాడితే అన్ని రకాల చర్చలు చేసి మిమ్మల్ని ఒక కమిటీ చేసి మా అధికారులను అందరినీ చేసి ఇంతకుముందే రామకృష్ణారావు గారు చెప్తారు, మొదటి సమావేశం 27 తారీఖు నాడు పెట్టుకున్నాం సార్, ఇక మొదలవుతున్నదే. ఏదన్నా చిన్న అవాంతరాలు వచ్చినా మీరు సూచన చేయండి. మా ఇంటెన్షన్స్ రాంగ్ లేవు, మా ఉద్దేశాలలో తేడా లేదు. అమలు చేసే క్రమంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూర్చొని చర్చించుకొని పరిష్కరించుకుందాం. మీరు వేరు నేను వేరు అన్న భావన నేను లేను. కొన్నిసార్లు నాకు కూడా తట్టకపోవచ్చు. కొన్నిసార్లు ఈ అంశాన్ని ఏ విధంగా పరిష్కరించుకోవాలనో బాధితులుగా మీకెక్కువ అనుభవం ఉండొచ్చు. మీ అనుభవాన్ని ప్రభుత్వంతో పంచుకుంటే ఆ సమస్యని తక్షణమే పరిష్కరించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఈరోజు మీ ఆరోగ్య భద్రత కావచ్చు, మీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావచ్చు, మీ శాలరీస్ కావచ్చు, ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే జరగరాని దురదృష్టకర సంఘటన జరిగినప్పుడు ఈ ప్రభుత్వమే ఒక కుటుంబ పెద్దగా వ్యవహరించి మీ కుటుంబాన్ని ఆదుకునే మంచి ఆలోచనతోని ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా తీసుకొని ముందుకు వస్తున్నాం. ఇక ఇవన్నీ చేస్తూనే మళ్ళీ అవ్వంగానే మా ముజీబో లేకపోతే శ్రీనివాసో లేకపోతే జగదీశో పోయేటప్పుడు చెప్తాడు, అన్నాక పిఆర్సీ ఉండే మళ్ళీ గాదాని సంగతి ఏంటి గ్యారెంటీగా పోయేటప్పుడు అంటాడని నాకు నమ్మకం ఉన్నది. తప్పకుండా మా ఉప ముఖ్యమంత్రి గారికి నేను సూచన చేస్తున్నా, దానికి సంబంధించి కూడా మనం ఇచ్చిన మాట ప్రకారం ఆ మాట నిలబెట్టుకోవడానికి మనం ఖచ్చితమైన ప్రయత్నం చెయ్యాలి. వాళ్ళ విశ్వాసాన్ని మనం నిలబెట్టుకోవాలి. మీ విశ్వాసమే మా బలం.